ఎవరన్నా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఇట్లా సెట్ వేసుకున్నామంటే పొట్టెన్లు కానీ కోళ్ళు కానీ ఆవులు కానీ పెట్టుకోవచ్చు. ఈరోజు సొంతకెళ్ళి పొట్లు పట్టుకొచ్చినాము. ఇది వచ్చి 9,000 పడుతుంది. ఇది పెద్దది కాబట్టి. చిన్నదైతే రేటు తగ్గుతుంది. మళ్ళీ దీంట్లో రకాలు ఉంటాయి. ఇది చిన్నపిల్ల, ఇది ఒక 5,000 అట్లా పడుతుంది. ఇప్పుడు అది ఉంది, అది 6,000 పడుతుంది. మనం బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు పొట్టెన్లు పెట్టుకున్నామంటే కదా చీప్ అండ్ బెస్ట్. ఎందుకంటే మన దగ్గర మార్కెటింగ్ వస్తుంది. కోళ్ళు పెట్టుకుంటే అనుకో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీసేల్ అంటే ఇబ్బంది అవుతుంది. ఈ చిన్నపిల్ల ఉంది 4,000, 9,000, 8,000, 10,000 అట్లా పడినాయి. ఒక 15 పిల్లలు పట్టుకొచ్చినాము. ఇంకొక వారం ఉంటే ఒక 20 పిల్లలు, దగ్గర ఒక 100 పట్టుకొచ్చినామంటే ఒక్క 4 నెలలు మేపుకున్నామంటే ఒక దాని మీద 3,000 వచ్చినా కానీ మనకు డబల్ వస్తుంది. డబల్ లేకపోయినా కానీ ఒక 3,000 వేసుకున్నా కానీ 3 లక్షలు ఉంటుంది లాభము ఒక 4 నెలలకు. ఎందుకంటే ఫస్ట్ ఏమంటే పెట్టుబడి పెట్టుకోవాలి. సొంతం పెట్టుబడి పెట్టుకుంటే కానీ లాస్ రాదు. మనం బాకీలు చేసి వడ్డీలు తెచ్చుకొని చేసుకున్నామంటే ఇబ్బంది అవుతుంది. బాగా ఇట్లా షెడ్ వేసుకొని నీళ్ళు అన్నీ ఉన్నాయనుకో అంటే ఊరు బయట ఉండాల. ఊర్లో ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మంచి లాభాలు వస్తాయి. మనం బిజినెస్ చేస్తామనుకో లాభం అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడండి పిల్లలు ఈరోజు వచ్చినాయి, చిన్నపిల్లలు ఇవి. నీకు అట్లుంటాయి. పిల్ల బాగుంటే కొమ్ములు వచ్చి రొంత మేత మేసేది అయితే కవర్ అవుతాయి, రోగాలు ఏం రావు. అది చిన్నపిల్ల కదా, పాలు తాగే పిల్ల, పాలు ఇడిచిపెట్టి ఉంటుంది ఆ పిల్ల. మంచి పిల్లలు తెచ్చుకున్నామంటే కన్నా నీకు ఒక 2 నెలలు మేపుకున్నామనే చాలు. ఒక 2 లక్షలు పెట్టినామంటే 50,000 లాభం వస్తుంది. ఇంకా 3 మంత్స్ మేపుకున్నామంటే ₹1,00,000 వస్తుంది. మంచి లాభాలు వస్తాయి. మనం అంటే పిల్లలు మేపుకోవాలా, బాగా చూసుకోవాలా. మనం బియ్యము మొక్కజొన్నలు వస్తాయి, 2 కలిపి పెట్టినామంటే కన్నా పిల్ల బాగా స్ట్రాంగ్ అవుతుంది, బాగుంటుంది. ఏమంటే గుద్దుకుంటాయి, కొట్లాడుకోకుండా చూసుకోవాలా. ఇట్లా కడ్డీ ఉంటాయి కదా ఐరన్, ఆడౌట్ పూడ్చుకున్నామంటే కానీ ఇట్లా లైన్లుగా గుద్దుకో. ఎందుకంటే పైపులు ఉంటాయి కాబట్టి దానికి విస్తీర్ణ రాదు కాబట్టి గుద్దుకోదు. ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ తగులుకోదు. పొట్లు అనేది తగలుకోకుండా ఏమవుతుంది అంటే చిన్న గుద్దుకున్నా ఏం కావు, చచ్చిపోవు. ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వచ్చేవాడు గుద్దుకున్నా అంటే స్పాట్కి చచ్చిపోతుంది. కడ్డీలు పెట్టుకున్నామంటే ఇట్లా 4 దగ్గర ఒక 50 పైపులు తెచ్చి ఆడౌట్ పూడ్చినామంటే ఉల్టా నీకు పొట్లు అనేది లాంగ్ పోయి రాంగ్ రాదు, గుద్దుకోదు. చీప్ అండ్ బెస్ట్గానే ఉంటాయి. మనం బిజినెస్ చేసుకోవచ్చు. సొంతం ఎవరు హౌస్లో వాళ్ళు బిజినెస్ చేసినామంటే లాభాలు అనేది కరెక్ట్గా వస్తుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.